బ్రేక్ తర్వాత నేనున్నానుకి స్వాగతం. రోడ్ల వెంట తిరుగుతూ చెత్త ఎరుకునే పిల్లల్ని చూస్తే ఎవరికైనా జాలేస్తుంది. వారికి సహాయపడాలని అందరూ అనుకుంటారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అది ఆచరణ సాధ్యం కాదు. కానీ తన ఆలోచనలకి పదును పెట్టి దాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నారు రోజీ. వీరి కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాలను కూడా స్థాపించారు. ఈమెకి యాప్ ల్యాబ్స్ అనే సంస్థ సహాయం కూడా అందిస్తోంది. సరైన చేయుత అందనప్పుడు ఎంతటి గొప్ప సంకల్పమైనా, ఎంతటి మహత్కార్యమైనా క్రమంగా నీరుగారిపోతుంది. మొదలైన కొన్నాళ్లకే నీరసించిపోతుంది. అదే సరైన ఆలంబన దొరికినప్పుడు ఆ సత్కార్యక్రమం మరింత ఫలవంతంగా నడుస్తుంది. అదే జరుగుతోందిక్కడ. యాప్ ల్యాబ్స్ రూపంలో సరైన చేయుత అందుతుండగా వీధి బాలల బాగు కోసం తలపెట్టిన ఓ మంచి కార్యక్రమం నిరాటంకంగా నడుస్తోంది. క్రైస్ట్ చిల్డ్రన్ సొసైటీ అనేది ఓ స్వచ్ఛంద సంస్థ. వయసు పెద్ద ఎక్కువేమీ కాకపోయినా సామాజిక సేవా రంగం వైపు ఆసక్తితో, శ్రద్ధతో, ప్రేమతో అడుగువేసిన రోజీ అనే మహిళ ఈ సంస్థను నడుపుతుంటారు. నా పేరు రోసీ. నేను హుడా కాలనీ, చందానగర్, పాపిరెడ్డి కాలనీలో మాది ఒక స్వచ్ఛంద సంస్థ క్రైస్ట్ చిల్డ్రన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క చిన్న చిల్డ్రన్ని భారతదేశంలో వారికంటూ ఒక మంచి రైట్స్ వారికి రైట్స్ కల్పించి మంచి ఒక భారతదేశ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఒక మంచి లక్ష్యంతో ఈ యొక్క సంస్థ ముందుకు వెళ్తోంది. వీధులమ్మట చెత్త ఏరుకుంటూ కాలం గడిపే చదువు సంధ్యల ఊసు ఎరగని పసిపిల్లలను చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పుతూ వారి జీవితాలను రుజుమార్గంలోకి మళ్లించడం ఈ సంస్థ లక్ష్యం. అందుకోసమే వారు అహరహం పరిశ్రమిస్తూ ఉంటారు. వీరి కోసం ఈ సంస్థ ఓ స్కూల్ కూడా నిర్వహిస్తోంది. ఒక 1 year బ్యాక్ స్కూల్ ఒకటి స్టార్ట్ చేశాము. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది చిల్డ్రన్ అందరూ కూడా బెగ్గింగ్ చేస్తూ, రాక్ పికింగ్ చేస్తూ, రోడ్ పైన తిరుగుతూ ఉంటూ వారి యొక్క భవిష్యత్తుని వేస్ట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకంటూ ఒక మంచి భవిష్యత్తుని కల్పించి భారతదేశంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ యొక్క శారదా విద్యానికేతన్ అని స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మా అమ్మ నాన్న చనిపోయిండ్రు. నా పేరు సరిత. నేను రోజు కాటాలకు వెళ్తుంటే ఒక్కరోజు అక్క చూసి స్కూల్ చదువుకుంటావా అంటే అని చెప్పింది. చెప్తే సరే నేను చదువుకుంటా అంటేనే ఇంటికి కొలుచుకుపోయి ట్యూషన్ పెట్టి మంచిగా ట్యూషన్ పెట్టి ఆడిపించి గిట్లా చూసింది. అన్నం గిట్లా పెడుతుంది. పెట్టి స్కూల్ డ్రెస్సులు గిట్లా ఇచ్చింది. మా కోసం స్కూల్ కట్టించి మమ్మల్ని స్కూల్లో మంచిగా చూసింది. నా పేరు కుమార్. నేను ఒకప్పుడు కాగితాలకు రోజు వెళ్ళి మళ్ళీ ఏరుకొని వచ్చి ఇంటికాడ పెట్టి మళ్ళీ వెళ్తా. అక్క ఒక రోజే అక్క వచ్చి మాకు స్కూల్ చదువుకుంటామంటే సరే అని వెళ్తే మా ఇంటి దిక్కు ట్యూషన్ పెట్టిండ్రు. అయితే మేము అటకెళ్ళి ట్యూషన్లోకి వెళ్ళి ట్యూషన్ పెట్టి ఇక అట్లనే స్కూల్ పెట్టి మాకు మంచి చదువు వస్తుంది. ట్యూషన్లు అన్నం పెడుతుర్రు, స్కూల్ బట్టలు కూడా ఇచ్చిర్రు, బట్టలు అన్నీ ఇస్తుర్రు, మాకు బుక్కులు ఇస్తుర్రు, రాసుకోవడానికి అన్నీ ఇస్తుర్రు. నేను మంచిగా చదువుకుంటున్నా. 2వ క్లాస్ ఉన్న ఇప్పుడు నాకు ఏ అక్షరం రాకుండే ఇప్పుడు అన్నీ వచ్చినాయి. నాకు అన్నీ వస్తున్నాయి. అయితే విరాళాలే ఆదరువుగా నడిచే ఇలాంటి సంస్థల కార్యకలాపాలు ఎప్పటికప్పుడు సందిగ్ధంలో పడుతుంటాయి. అలాంటి ఇబ్బందులను దూరం చేస్తూ వీరితో కలిసి ఈ మంచి క్రతువులో భాగం పంచుకుంటోంది యాప్ ల్యాబ్స్. ఇక్కడ ఉన్న ఈ దుర్భర పరిస్థితుల్లో రోజీ అనే ఒక అమ్మాయి వీళ్ళందరికీ ఒక స్కూల్ స్టార్ట్ చేసి వాళ్ళు చదువు చెప్పి వాళ్ళని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని ఆమె ఒక సంకల్పం ఆమె ఒకటి ఏర్పరచుకుందనమాట. అయితే మేము యాప్ ల్యాబ్స్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వింగ్ అనేది మా యాప్ ల్యాబ్స్ కంపెనీలో ఉంది. ఈ యాప్ ల్యాబ్స్లో మేము చేస్తున్న సోషల్ యాక్టివిటీస్లో మేము ఒక నిర్మల్ హృదయకి వెళ్ళి మేము మెడిసిన్స్ ఇవ్వడం కానీ, ఓల్డ్ క్లోత్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఏమన్నా పిల్లలకి వెళ్ళి మేము బుక్స్ కానీ ఫ్రూట్స్ కానీ పంచిపెట్టడం కానీ ఇలా చేస్తున్న నేపథ్యంలో మేము ఈ ఏరియాకి రావటం తటస్థించింది అనమాట. సో ఈ కార్యక్రమం భాగంగా మా ఆఫీస్లో ఫ్రెండ్స్ అందరం లేకపోతే ఎంప్లాయీస్ అందరం డబ్బులు పోగు చేసుకొని ఒక 250 kgs ఆఫ్ రైస్ కొని 500 నోట్బుక్స్ తీసుకొని ఆ పిల్లలందరికీ ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ అన్నీ ప్యాక్ చేసి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకు కూడా ఒక హైజీనిక్ ఫుడ్
తింటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, లేకపోతే ఒక మంచి పుస్తకాలతో చదువుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, లేకపోతే ఒక మంచి స్కూల్లో చదువుకుంటే వాళ్ళ జీవితం ఎలా బాగుపడుతుంది. సో యాప్ ల్యాబ్స్ తరఫున మేము ఈ రోజు కాదు, రాబోయే కొన్ని సంవత్సరాల వరకు కూడా మేము హెల్ప్ చేద్దామని చెప్పేసి మేము అందరం యాప్ ల్యాబ్స్ చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించి మేము ఫండ్స్ కలెక్ట్ చేసి ఆ ఫండ్స్లో మేము ఫిలిం నగర్లో ఒక స్కూల్ కన్స్ట్రక్ట్ చేస్తాం గవర్నమెంట్ సహకారంతో. లాస్ట్ వీక్ మా గవర్నమెంట్తో మాకు ఒప్పందం కుదిరింది. సో మేము ఆ స్కూల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఈ పిల్లలు కూడా మేము ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మేము ఇలా కంటిన్యూ అవుతూ ఉంటాం. Hi, I'm Reema Sareen from App Labs. App Labs is a software testing company, and I'm part of the corporate social responsibility initiatives, which is run under a formal institution called ACT, App Labs Charitable Trust. We have very focused areas we work in: social welfare activities, health, education, and that's why we are here. We're working with a lady called Rosie who's running 3 schools supporting over 200 children between 3 and 11 years in Miapur, Madhapur and Chandanagar. I'm talking from the school in Chandanagar, where all of us volunteers have come today to distribute 500 notebooks, stationery, as well as 1 month's ration, that's rice, dal, where as she serves midday meals to these children. And the way we do this is that every month, from every employee, App Labs employee salary, we give certain amount of money. ఎంతో ప్రఖ్యాతి పొందిన ఈ సాఫ్ట్వేర్ కంపెనీ తమ సంస్థ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా క్రైస్ట్ చిల్డ్రన్ సొసైటీకి చేయూత అందిస్తోంది. యాప్ ల్యాబ్ సంస్థ తమ ఉద్యోగుల విరాళాలన్నింటినీ పోగు చేసి ఈ సంస్థకు అందిస్తోంది.